ఈరోజు మన జాతిపిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక మహనీయుని ఆలోచనలు, ఆదర్శ విధానాలు, ముందు చూపు ఈవేళ ఉన్నటువంటి భారతదేశ రాజ్యాంగంలో కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే తరాల గురించి ముందుగానే ఆలోచించినటువంటి తెలివైన ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన జీవితంలో ఏవైతే కష్టాలు అనుభవించారో, సమస్యలని ఎదుర్కొన్నారో వాటన్నిటినీ పరిష్కరించేటటువంటి విధంగా ఒక ఆలోచనతోటి మన భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించడం. ఈ మన భారతదేశంలో అనేక కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, విభిన్న రకాల సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చేటటువంటి విధంగా భారత జాతి కోసం ఎంతో అత్యంత విశ్వసనీయమైనటువంటి త్యాగాన్ని చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారిని ఈవేళ అందరం కూడా వారికి నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. దయచేసి మనమందరం చేయవలసింది ఆయనకి ఏదో పూలమాలలు వేసి లేకపోతే జోహార్లు అర్పించి ఇది చేస్తే సరిపోలేదు. ఇవాళ ప్రభుత్వాలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, లేకపోతే వివిధ సంఘాల పెద్దలు కానీ అందరూ ఆలోచించవలసింది ఆయన ఆశయ సిద్ధి కోసం, ఆయన ఏదైతే లక్ష్యం కోసం జీవించారో, ఆయన ఏదైతే మార్గాన్ని మనకు అందించారో ఆ మార్గాన్ని అమలు చేయటం కోసం, ఆయన ఆశయ సిద్ధి కోసం మనం అందరం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఈవేళ ఆవేళ ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోయినా కూడా ఆయన ఎంతో కష్టపడి విద్యాబుద్ధులను అభ్యసించి ఈవేళ తరువాత క్రమంలో ఆయనకు వచ్చినటువంటి అవకాశాన్ని భవిష్యత్ తరాల కోసం అందించినటువంటి ఒక గొప్ప ఆలోచన పరుడు. ఈవేళ ఆయన్ని ఒక దేవుడిగా కొలుచుకుంటూ అందరూ మరి అనేక రకాలుగా ఉత్సవాలు చేసుకుంటూ, నివాళులు అర్పించుకుంటూ, ఆనందాన్ని పంచుకుంటూ అందరం చేస్తూ ఉన్నాం. కానీ ఆయన ఆశించేది అదొక్కటే కాదు. ఆయన ఆశించేది ఏంటంటే ఆయన ఏదైతే సమాజ స్థాపన కావాలనుకున్నారో అన్ని వర్గాల ప్రజలు, ఒక ప్రక్కన ఆర్థిక వెసులుబాటు, మరో పక్కన సామాజిక స్పృహ, అందరూ కలిసి సమాన భావం కావాలని ఆయన కోరుకున్నారు. దాన్ని తీసుకురావటానికి మనం నిజమైనటువంటి కృషి ఎవరైతే చేస్తామో వాళ్ళే ఆయనకి నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వ్యక్తులు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. ఇంచేతంటే అంత కష్టపడి రాజ్యాంగాన్ని నిర్మించి ఏదైతే విభిన్నమైన రీతుల్లో మన మధ్యన అగాధాలు ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని ఆయన చేస్తే ఈవేళ కొన్ని లోపాలు ఉన్నాయి. ఏంటంటే మనలో క్రమశిక్షణ లోపించింది. ఈవేళ నాయకత్వంలో కానీ, లేకపోతే ఆయన రాసిన చట్టాన్ని అమలు చేయటంలో నాయకత్వం లోపం ఉంది. అట్లాగే యువతలో క్రమశిక్షణ లోపిస్తూ ఉంది. అట్లాగే ఇంకా వేరే రకంగా చిన్నారుల్ని సరైనటువంటి మార్గంలో మనం పెట్టుకోలేకపోతున్నాం. అవన్నీ కనుక పెట్టుకుంటే ఆయన అందించినటువంటి అవకాశాల వల్ల ఈవేళ తప్పకుండా అందరూ సమానమైనటువంటి విధానంలో ఒకే రేఖ కిందకి మనం అందరం కూడా వచ్చేటటువంటి ఆలోచన ఉంటుంది. ఈవేళ చాలామంది ఆయన ఏదో కుల నాయకుడిగానో మత నాయకుడిగానో చూసుకుంటా ఉన్నారు. అది కూడా తప్పు. ఆయన ఈ భారతదేశానికి ఆయన ఒక భగవంతునితో సమానమైనటువంటి రూపం. అలాంటి రూపాన్ని మనందరికీ కూడా ఆయన నాయకుడు. మనమందరం కూడా ఆయన మార్గాల్లో, ఆయన మార్గనిర్దేశకులుగా మనం ఉంటాం. ఈవేళ మనం గతంలో 14-19 ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా
ఆయన పేరు చిరస్థాయిగా ఉండేటటువంటి విధంగా నిడదవోలు మున్సిపాలిటీ నుంచి 47 సెంట్ల స్థలాన్ని ఇచ్చి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మల్టీపర్పస్ హాల్ నిర్మించుకున్నాం. ఆయన ఎప్పుడూ గౌరవించుకుని ఆయన ఆశయ సిద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాం. మేము స్థానిక సంస్థల్లో పనిచేసినప్పుడు కూడా 16% నిధులు ఎస్సీ ఎస్టీ ఏరియాలో ఖర్చు పెట్టాలని ఆయన చెప్తే ఆ రాజ్యాంగం ప్రకారం 20-25% ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళం. గత ప్రభుత్వం చూడండి, అంతకుముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా 24 రిజర్వేషన్లు ఉంటే, 24 సంక్షేమ పథకాలు ఉంటే గత ప్రభుత్వం ఎస్సీలకి ఎస్టీలకి సంబంధించి ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా రద్దు చేయటం. అంతేకాదు మరి సప్లాన్ నిధులు ఉంటాయి, సప్లాన్ నిధులను కూడా పక్కదారి పట్టించి వాటిని కాజేసినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే అది గత ప్రభుత్వం. ఇవాళ మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి. తప్పకుండా ఈ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజా ప్రతినిధి కూడా ఆయన ఆశయ సిద్ధి కోసం, ఆయన చేసినటువంటి త్యాగం వల్ల భారతావని ముందుకు సాగుతుందన్నది మనం అందరం నిరూపించుకునేటటువంటి విధంగా పనిచేయాలని మనం అందరం కూడా కోరుకుంటూ, అదే ఆయనకి ఘనమైన నివాళిగా ఉంటుందని చెప్పి మనవి చేసుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.